కానీ క్లియర్‌గా వాళ్ళన్న ప్రతిసారి ఏందనంటే, దీనికి తెరలేపిందే కేసీఆర్. మొదట ఆయన్నే గదా! ఈ ఫిరాయింపు రాజకీయాలకు తెరలేపింది అని జెప్పేసి మాట్లాడిర్రు. చాలామంది కాంగ్రెస్ పార్టీ నాయకులు. దీనికేం సమాధానం జెప్తారు? ఇప్పుడు మనం ఒకవేళ గనక బీఆర్ఎస్ పార్టీలో ఎట్లయితే కాంగ్రెస్ కావచ్చు, మిగతా పార్టీలు విలీనమైనట్టుగా వాళ్ళు కూడా విలీనం అయ్యుంటే, హ్మ్. కోర్టుకే బోరు, కోర్టులో కేసు నిలబడదండి. ఇప్పటిదాకా రాదు చర్చ. హ్మ్. సో దెర్‌ఫోర్ మీరు యూ షుడ్ కంపేర్ యాపిల్ టు యాపిల్. మీరు ఆ కాంటెక్స్ట్ వేరు, ఆ లీగల్ ప్రొటెక్షను, లీగల్ ఫ్రేమ్‌వర్క్ వేరు. హ్మ్. ద మీరు ఒక కాంటెక్స్ట్ అది. వాళ్ళు పార్టీగా విలీనమైనారు. హ్మ్. ఇక్కడ విలీనం కాలే కదా! ఇండివిజువల్స్ హావ్ గాన్ అండ్ జాయిన్డ్ విచ్ ఇస్ డైరెక్ట్ వయలేషన్ ఆఫ్ ది యాంటీ డిఫెక్షన్ యాక్ట్. కాబట్టి వాళ్ళు చట్టరీత్యా నేరం చేసిన వాళ్ళు తప్పనిసరిగా శిక్ష అనుభవిస్తారు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటి అంటే, మీరు ఎంతసేపు సార్ చేయలేదా, కేసీఆర్ గారి టైంలో జరగలేదా అని చెప్పారంటున్నారు. రాహుల్ గాంధీ గారి మేనిఫెస్టో లోపల ఉన్నట్టుంది. ఓకే. మన నేషనల్ మేనిఫెస్టోలో చెప్తారు ఆయన. ఏమంటారంటే, ఐ విల్ నాట్ అలౌ ఎనీ కైండ్ ఆఫ్ డిఫమేషన్ అని చెప్తూ, దాంట్లో ఏమంటారంటే ఆయన డిఫెక్షన్ అలౌ చేయనని చెప్తూ, నేను ఎవరైనా డిఫెక్షన్స్ ఇంకా జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి నేను యాంటీ డిఫెక్షన్ లాస్ను ఎమెండ్ చేస్తా, స్టర్న్గా ఇమ్మీడియట్గా నేను డిస్క్వాలిఫై చేసేయడం కోసం చట్టం పట్టుకొస్తా అని చెప్పి రాహుల్ గాంధీ గారు చెప్పారు. హ్మ్. అది నేషనల్ లెవెల్లో చెప్పారు. మరి స్టేట్ లెవెల్ వచ్చేటప్పటికి మరి వై షుడ్ ఇట్ గెట్ చేంజ్డ్? ఒకవేళ కేసీఆర్ గారే మీకు ఆదర్శం అని మీ లెక్క ప్రకారం అయితే మరి ఇది ఎందుకు రాసుకున్నావు, ఎందుకు ప్రజలను మోసం చేసినావు? మరి యూ అండర్స్టాండ్ వాట్ ఐమ్ సేయింగ్? కాబట్టి అప్పుడు జరిగింది విలీనం. ఇవి నిర్ద్వందంగా పార్టీ ఫిరాయింపు. ఇది అది పార్టీ ఫిరాయింపు కాదు. అయ్యుంటే వాళ్ళు కూడా కోర్టుకు పోయి ఉండేవాళ్ళు, వాళ్ళు కూడా కోర్టు నుంచి డైరెక్షన్స్ పట్టుకొచ్చి ఉండేవాళ్ళేమో. అండ్ తర్వాత ఇంకోటి ఏంటంటే, అప్పుడు జరిగిన దాని తర్వాత సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్, వేరియస్ జడ్జిమెంట్స్ వచ్చినాయి. ఆ జడ్జిమెంట్స్ దాని మీద ఇవాళ ఏంటంటే, ఇది విస్పష్టంగా ఇది నేరం, చట్ట ఉల్లంఘన, కాబట్టి వారికి శిక్ష పడుతుంది. దాసోస్ శ్రావణ్కు ఎమ్మెల్సీ ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీలో పోతుండేనా? నేను 58 years క్రాంతి. నేను మై బ్రదర్ ఇన్ లా ఈజ్ సిట్టింగ్ దేర్, వాజ్ అ ప్రొఫెసర్ ఆఫ్ ఐఎం బాంబే. నా ఇంట్లో కూడా చాలామందికి చెప్పాను, ఇది లాస్ట్ ల్యాప్ ఆఫ్ మై లైఫ్. ఇంకా నేను 17 ఏళ్ళు ఉరికిన క్రాంతి. మీరు 17 ఏళ్ళు వితౌట్ 1% ఆఫ్ రివార్డ్, ₹1 రివార్డ్, రాజకీయం నుంచి రివార్డ్ లేకుండా కొవ్వొత్తి లెక్క నన్ను నేను కరిగించుకొని 17 ఏళ్ళు ఉరికిన తర్వాత ఐఎమ్ ఆల్సో అకౌంటబుల్ టు మై ఫ్యామిలీ కదా. నా కుటుంబానికి అకౌంటబుల్, నా పిల్లలకు అకౌంటబుల్, నాకు నేనే అకౌంటబుల్ కదా. అరే ఏం చేసినావు రా నీ జీవితంతో నువ్వు అని నాకు నేను అకౌంటబుల్ కదా. నా జీవితంతో నేను ఏం చేసుకున్నా, దేవుడు మా నాన్న అమ్మ నన్ను కని పెంచి నన్ను ఒక MA చదివిపించి, MBA చదివిపించి, LLB చదివిపించి, PhD చదివిపించి, ఒక యూనివర్సిటీలో ప్రొఫెసర్గా పనిచేసి, కార్పొరేట్ సెక్టర్లో పనిచేసి 17 ఏళ్ళు రాజకీయంలో పనిచేసినావు. ఎక్కడో ఒక దగ్గర ఎండ్ ఉంటుంది, ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోండి. ఎవరికైనా ఎండ్ ఉంటుంది. అది యూ కాంట్ రన్ టిల్ ద ఎండ్ ఆఫ్ యువర్ లైఫ్. మేబీ ఐ వుడ్ హ్యావ్ హాల్టెడ్, ఆర్ వుడ్ హ్యావ్ డన్ సంథింగ్ ఎల్స్.